బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యములు కూడా మనం కీర్తన గ్రంథం నుండి చూద్దాము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము. కీర్తన 27. Some trust in chariots and some in horses, but we trust in the name of the Lord our God. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొంతమందికంట ఎక్కువ రథాలుంటే వాటిని చూసుకొని చాలా సంతోషిస్తారంట. యుద్ధాలకు వెళ్తే శత్రువుల మీదకి విజయం మనదే, మనకు బోల్డ్ అండ్ వీ హ్యావ్ సో మెనీ చారియట్స్ అనుకొని చాలా రథాలు ఉన్నాయి, విజయం మనదే అనుకుంటారంట. తర్వాత వాళ్ళు అతిశయపడుతూ ఉంటారంట వాటిని చూసుకొని. ఇంకా కొంతమంది గుర్రాలను చూసుకొని, హార్సెస్ని చూసుకొని అతిశయిస్తూ ఉంటారంట. గుర్రాలు బోల్డ్ అని ఉన్నాయి, మనకి విజయం మనదే అని చెప్పి అనుకుంటారంట కొంతమంది రథములను బట్టి కొంతమంది గుర్రములను బట్టి అతిశయపడుదురు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇక్కడ ఇంకొక రకం ఉన్నారు, వాళ్ళు ఏంటంటే దేవుని నామాన్ని బట్టి వారి దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించేవాళ్ళంట. వీళ్ళు దేవుని నామాన్ని బట్టి అతిశయించేవారు కూడా కొంతమంది ఉంటారనమాట. ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను, నాకు ఏ అవసరం వచ్చినా కానీ దేవుడు చూసుకుంటారు అనేటటువంటి గొప్ప ధీమ అన్నమాట వీళ్ళకి. కొంతమంది రథాలను చూసుకొని, కొంతమంది గుర్రాలను చూసుకొని అతిశయిస్తూ ఉంటే, మరి కొంతమంది ఏమో దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల, గొప్ప దేవుడైనటువంటి యెహోవా దేవుని కలిగి ఉండటం వల్ల అతిశయిస్తూ ఉన్నారట. మరి మన అతిశయం ఎక్కడ ఉన్నది? సహోదరి సహోదరులారా, వాక్యం ఉంచినటువంటి నా ప్రియమైన సోదరులారా, మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? మనకున్న డబ్బును బట్టా, లేకపోతేనేమో మనకున్నటువంటి మరి బంగారము, డబ్బు, బలగం ఇలాంటివి చూసుకొని మనం అతిశయిస్తున్నామా? వాటిని చూసుకొని అతిశయిస్తే ఈ భూమి మీద ఉన్నంత వరకే అతిశయించగలుగుతాము. ఒకసారి మన ప్రాణం పోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్నంతకాలం మన క్రియలు, మన ఆలోచనలు, మన చేతలు మంచిగా లేకపోయినట్లయితే మనం పరలోకానికి వెళ్ళము. చనిపోయిన తర్వాతే పరలోకమా, స్వర్గమా, నరకమా అనేవి దేవుని చేత డిసైడ్ చేయబడతాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది పరలోకంలో. దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి. అవి మంచిగా లేకపోతే మరి మనకి నరకము, మంచిగా ఉంటే స్వర్గాన్ని ప్రసాదించేవాడుగా ఉంటాడు దేవుడు.